హలో అండి, వెల్కమ్ టు నారీస్ కిచెన్. ఈరోజు నేను మీకు అంజీర్ కా మీఠా డెజర్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్నే మనము ఫిగ్ అని, అత్తిపండు అని కూడా అంటాము. ఈ అత్తిపండుతో చేసేటటువంటి ఈ డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్ ఇన్ వన్ డెజర్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే రోటీతో, బ్రెడ్తో, చపాతీతో దేంతో అయినా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్తో అయితే ఇక చెప్పనక్కర్లేదు, సూపర్ కాంబినేషను. ఇది చేయటం కోసమని నేను ఫ్రెష్ అంజీర పండ్లు ఒక 3 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకున్న తర్వాత ఇందులో పురుగులు ఉంటాయి లేదు అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవటం అవసరము. ఎందుకంటే అత్తిపండులో పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ విధంగా చూసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ డెజర్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. ఇప్పుడు సీజన్లో దొరుకుతోంది కాబట్టి ట్రై చేస్తే కూడా మీకు సీజనల్ ఫ్రూట్ రెసిపీ అయిపోతుంది. అలాగే నేను ఒక ప్యాన్లో 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అందులోకి కొంచెం వాటర్ వేసేసి అందులోనే మనము తరిగి పెట్టుకున్నటువంటి ఈ అంజీర పళ్ళ ముక్కలు కూడా వేసేసాను. ఇందులో ఒక 2 నిమిషాలు కలియపెట్టిన తర్వాత దీనికి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు చూసామంటే ఆ పండ్లలోని ఆ కలరు న్యాచురల్ కలర్తో ఎంత బాగుంది చూసారు కదా. మళ్ళీ దాన్ని మూత పెట్టేసి మళ్ళీ మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో నిమ్మ చెక్క ఉంది కదా, ఆ రసాన్ని కూడా ఇందులో పిండేసుకోవాలి మనము. తర్వాత కలిపేసి ఇందులోకి మనము 1 స్పూను నెయ్యి వేసుకున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదంటే అవసరం లేదు, అది ఆప్షనల్. అది ఈ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడి కొంచెం ఉంటుంది కాబట్టి ఆ వేడితోనే ఇంకొంచెం ఉడికి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మన పర్ఫెక్ట్ అంజీర్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక జామ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. అలాగే దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, చపాతీతో కానీ, రోటీతో కానీ, ఈవెన్ దోశతో కూడా బాగుంటుంది. ఏది లేకపోయినా కూడా అలాగే మనం ఒక బౌల్లో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఐస్ క్రీమ్తో అయితే ఇంకా మీకు చెప్పనక్కర్లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నా హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీము. వెనీలా ఐస్ క్రీమ్ మీద సూపర్ కాంబినేషను అంజీర్ కా మీఠా. ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.